आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య ఇకల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో గత 20 సంవత్సరాలుగా నిరంతర సత్సంగం జరిపిస్తున్న భరద్వాజ మాస్టర్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, అందుకు కృతజ్ఞతగా మనం ఏం చేయాలి అంటే, ఆయన మన కోసం ఎంతగా తప్పించాడు, ఎంతగా ఆదరణ పొందాడు, ఎంతగా కృషి చేశాడు అని తెలుసుకొని ఆ యొక్క భావాలకి అనుగుణంగా ఆయన మనసులో మెదిలే అనేక పుష్పాలకి మనం ప్రతిరోజు నీరు పోసి కాపాడాలి. అప్పుడే ఆయన విధంగా మనం ఆయనకు సమర్పించే కృతజ్ఞతనండి, శ్రద్ధాంజలనండి, లేకపోతే హృదయపూర్వక సాష్టాంగ వందనాలనండి. ఎందుకంటే మనిషికి కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోగలగాలి. ప్రకృతి అంతా కూడా కృతజ్ఞతాభావం ఉంది. ఒక్క మనిషి మాత్రమే స్వార్థంతో కృతజ్ఞతాభావాన్ని విడనాడి కృతజ్ఞత కలుగుతున్నాడు. అంటే ఎందుకు అని అంటే, విపరీతమైన స్వార్థం, నేను నాది అని. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నాం మనం? ప్రతి ఒక్కరూ కూడా నాకు శాంతి కావాలి అంటే, అందరికీ శాంతి కావాలి కాదు, నాకు శాంతి కావాలి. నాకు శాంతి కావాలంటే రాదు, నాకు తీసాడు పారేవాలి అంటే స్వార్థం. కావాలి, దురాశ తీసి పారేవాలి. ఇల్లు తీసేసాం అనుకుంటే మధ్యలో ఉంది, ఇంకా ఏముంది వినండి. ఎంత కంఠశోష పెట్టుకుని చెప్తామంటే ఏముందంటే ఏమంటట, నాకు శాంతి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం, కోరుకుంటాం కదా. మరి నాకు శాంతి కావాలంటే శాంతి ఉండదు. మరి ఏం చేయాలి? నాకు అంటే నాది స్వార్థం, దాన్ని ఆడి తిరిగిపాడి ఆ 2 అక్షరాలు. కావాలి, దురాశ, దాన్ని తీశాడు భార్య. ఆ 2 తీసాడు అనుకోండి, మధ్యలో ఉంది ఇక్కడ శాంతి. అప్పుడు వస్తుంది శాంతి. ఆ 2 అటాచ్మెంట్ ఉంది అనుకోండి, ఇది ఆ 2 మధ్య అది నలిగిపోయి అశాంతి ఏర్పడతా ఉంది. మాస్టర్ గారు ఎంతగా స్పష్టంగా చెప్తున్నారంటే, మనం అన్ని ప్రవచనాలు మనం గమనిస్తే మనకి బాగా అర్థమవుతుంది అసలు ఏమిటి మనిషి యొక్క లక్ష్యం ఏమిటి అనే సంగతి. చూడండి, మానవుడు మహనీయుడు ఎలా అవుతాడు అంటే, వారి యొక్క ఆచరణే. భగవంతుడు మానవ రూపంలో అవతరించి ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులు కావడానికి అవకాశం ఉంది. దాని గురించి చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరూ దేవుడు కాగలరు. ఎలా దేవుడు కాగలరు? నడిచే దేవుడు కాగలరు. ఏముండాలి? సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి, అహింస ఉండాలి. ఈ 5 అనుకోండి, ప్రతి ఒక్కరు నడిచే దేవుడు. మరి అన్నీ తెలుసు మనకి. మరి 5 మాత్రం కనీసం ఒకటన్నా మనం స్థిరత్వంగా ఉంచుకుంటున్నామా? ఆ ఉంచుకోవాలంటే లక్ష్య సిద్ధి కావాలి. లక్ష్య సిద్ధి అంటే పట్టుదల కావాలి దానికి. వెంటనే పట్టుదల అంటే దానికి డెడికేషన్, అంకిత భావం కావాలి. అంకిత భావం ఉంటే మన ధైర్యం కావాలి. ఆధ్యాత్మిక ముందుకు పోవాలంటే మొట్టమొదటి కావాల్సిన ధైర్యం. ఆ ధైర్యం లేకపోతే ఈ ఆధ్యాత్మికలో ఒక్కడు కూడా ముందడుగు వేలేడు. ప్రతి ఒక్కడికి అధైర్యం. ఏమైపోతామేమో, ఏడు మునిగిపోతామేమో, అందరూ కష్టాలు పడ్డారు కదా, భక్తులంతా కూడా మనకి ఎందుకు వచ్చిన బాధ అనే భావనలోనే ఉంటున్నాం. ఆ భావాన్ని నుంచి బయటపట్టిస్తున్నాడు మన మాస్టర్ గారు. మరి ఆయనకి మన కష్టాలు వచ్చింది కదండి. మనిషి తర్వాత కష్టాలు లేకుండా మనిషికి రాదు, మానుకు వస్తుంది పెద్దలు అంటారు కదండి.
భగవంతుడే మానవ రూపంలో అవతరించినప్పటికీ కూడా మరి రాముడి సంగతి ఏంటి? మానవ దేహం వచ్చిన తర్వాత దీని దగ్గర ధర్మాలు కొన్ని ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ మానవ దేహం అయిన తర్వాత మరి ఆ భావన నిలిపిన తర్వాత ఎందుకు భయం అనేది ఆలోచించాలి. ఇప్పుడు భరద్వాజ మహర్షి గారు ఎందుకు మనం ఆరాధన చేసుకుంటున్నాం? మామూలు వ్యక్తే కదా ఆయన. మరి మామూలు వ్యక్తికి ఎందుకు ఇంత ఆరాధన చేసుకుంటున్నాం అంటే ఆలోచించాలి. ఆయన ఏం సాధించాడు? ఒకటే లక్ష్యం, ధర్మమే ఆయన లక్ష్యం. ధర్మానికి అనుగుణంగా ఉండడమే ఆయన లక్ష్యం. ఎందుకంటే మనం వేదాలు చెప్పింది, పురాణాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, అనేక మంది అవతారములు చెప్పినా ధర్మమే ధర్మమే ధర్మమే. ఆ ధర్మాన్ని పట్టుకుంటే మిగతాన్ని అర్థము, కాము, మోక్షము దానంతా అదే వస్తుంది. అటువంటి జీవిత అనుభవంతో కూడిన విధానమే ఆయన యొక్క జీవిత నడక, నడవడిక అన్నీ కూడా. ఈరోజు ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టిన పవిత్రమైన రోజు అంటున్నాం మనం ఇక్కడ. ఎందుకు పవిత్రమైన రోజు మాట్లాడుకుంటున్నాం? మామూలు చనిపోతే అపవిత్రమే. పవిత్రమే ఏంటి? ఆయన అనంత విశ్వంలో లయమై ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడంటే అది పవిత్రం కాదా? ఇప్పుడు మనందరి గుండెల్లో ఆయన ఉన్నాడంటే దానికి అర్థం ఏంటి? మన గుండెలు ఆయన ఎప్పుడైతే ఉన్నాడో ఇందులోంటి దుష్ట స్వభావాలు బయటపడక ఉంటేనే, అది కూడా చెప్తున్నానండి. ఆయన ఉంటేనే, ఉన్నాడని అనుకుంటే కాదు. తేడా ఉంది. ఉన్నాడు అనుకుంటే కాదు, ఇక్కడ ఉంటేనే మనలో ఉన్న దుష్ప్రభావాలు పారిపోతుంది. ఒక బాటిల్లో బాగా మురికి ఉంది, ఆ మురికి అడుగు పైకి రావాలి. రాకపోతే ఏం చేస్తాం? ఆ ట్యాప్ కింద ఫోర్స్గా దాన్ని పెడతాం. ఆ మంచి నీళ్ళంతా లోపలికి పోతుంది, చెడంతా వేడి వచ్చేస్తుంది. అంత మంచిగా ఉంటుంది. ఆ ఫోర్స్గా వచ్చేది మహాత్ముల యొక్క వాక్కులు. చాలా కఠినంగా ఉంటాయి కదండి, బాణలాగా ఉంటుంది, గుడి తాగుతుంటుంది. ఏమంత ఫోర్స్గా అనుభవించలేదంటే ఆ లోపల మురికి అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇక్కడ మహాప్రస్థానము చూడండి, పదం మహాప్రస్థానము. ఏదో చనిపోయినాడా అని లేదండి, ఇక్కడ మరణించాడని కాదు. ఎంత గొప్ప స్థితి ఆ స్థితి అంటే అతడు అవతరించింది భగవంతుడైన మానవ రూపం ధరించాడు. మానవుడైన తర్వాత ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఇవన్నీ సహజంగా ఉంటుంది. ఆయనకి ఎందుకు రోగం వచ్చింది అంటే మనిషిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు రాముడే సీతపతి ఎందుకు ఏడ్చాడంటే, దేవుడు ఎందుకు ఏడ్చాడంటే మనిషి ధర్మం కాబట్టి. ఆయన దేవుడు అంటే రాముడు అసలు సావుడే. అందుకనే నేను మనిషి, నేను మామూలు వాడి అన్నాడు. ఎందుకంటే రావణాసుడు కోరికంది మనుషులు లేదంటే నాకు చావు కావాలని. ఇందుకు దేవతలు చేసిన మనుషులు అంత లెక్క అని కేర్లెస్ చేశాడు రావణాసుడు. కాదు, మనుషుల ఉన్నత స్థితి ఉందిరా అని నిరూపించడం కోసంగా రాముడు అవతరణ జరిగితే, భరద్వాజ మహర్షి అవతరణ మామూలు గృహస్థు ఉంటూ కూడా నువ్వు భగవత్ సాన్నిధ్యం నువ్వు పొందవచ్చు అని చెప్పడానికి భరద్వాజ మహర్షి యొక్క అవతారం అని చెప్పాలి మనం ఇక్కడ. అవతారము పైనుంచి దిగి వచ్చినవాడు. అయిన తర్వాత ప్రకృతి ధర్మాలకి వారి దేహాలు గురవుతాయి. అంటే అది ఏ పరంగా కావచ్చు, అది ఉద్యోగ పరం అంటామా, ఇంకో పరం అంటే ఇంకో పరం అంటామా సంగతి. అంటే 1988లో 3 అద్భుతమైన విషయాలు జరిగాయి. ఒకటి, షిరిడీలో ఉన్న దుని ఒంగోలు చేరడం. షిరిడీలో దుని ఎవరికి ఇస్తారండి? ఆ నిప్పు ఎవరికి ఇస్తారా? చూడండి ఒక్కసారి. మాస్టర్ గారి సంకల్పంతో చూడండి, మన చిత్రం. మాస్టర్ గారి సంకల్పంతో అక్కడ ద్వారకామ్మాయి ఇంతకుముందు కూర్చోబెట్టేవాళ్ళు. ఆడే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అంతే. సరే, బాబాకి హారతి ఇస్తున్నారు. మాస్టర్ గారు ఇచ్చాడు అనమాట. వెంటనే మధ్యాహ్నానికి నిప్పు తీసుకొని పోతారు కదా సంతానం వాడు నిప్పు తీసుకొని గబగా ఒక నిప్పు గడ్డలు ప్లేట్లో వేసి వెళ్ళిపోతాడు వాడు. అంటే సత్సంకల్పం ఉంటే భగవంతుడు ఎంతగా నెరవేరుస్తాడనే సంగతి ఆయన జీవితం ద్వారా తెలుసుకుంటాం ఇక్కడ. ఆ నిప్పుని ఆడకుండా బస్సులో పెట్టుకొని తీసుకొచ్చి ఒంగోలు కలిపారు. అక్కడి నుంచి విద్యాలయాలు కలిపారు.
అక్కడి నుంచి కావలి తీసుకుపోయారు. అక్కడి నుంచి విజయవాడ, ముత్యాలపాడు, అంటే ఏమిటి, ఈ ప్రాంతాలంతా కూడా బాబా ఎప్పుడో వెలిగించిన ఆ ధుని ఇక్కడికి వచ్చింది. అది 1988లో వచ్చింది. రెండవది సాయి సన్నిధి గ్రంథావిష్కరణ చేశారు. మాస్టర్ గారు చివరగా రాసిన గ్రంథం సాయి సన్నిధి. ఆ సాయి సన్నిధి ఏంది, అనేక మంది బాబా దగ్గర ఉన్న సేవకులనండి, భక్తులనండి, వారి యొక్క జీవిత చరిత్ర. మనకి భాగవతం ఏ విధంగా అయితే వ్యాస భగవాన్ రాశాడో, మాస్టర్ గారు సాయి సన్నిధి గ్రంథం రాశాడు. వ్యాస భగవానుడు భారతం రాసేవాడు, వ్యాస చేసినప్పటికీ ఏదో మనసుకు అశాంతిగా ఉందట వ్యాస భగవానుడు. ఎందుకు అశాంతం తెలియలేదు. అప్పుడు నారద మహర్షి వచ్చి నువ్వు సరే భాగవతం గురించి రాయరంటే, ఆ భాగవతం రాసిన తర్వాత ఆయనకు మనసు శాంతించిందట. అలాగే భరద్వాజ మహర్షి గారు ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీక్షకులు, ఇవి సైంటిఫిక్గా రాసిన మొత్తం పుస్తకాలు. ఆ తర్వాత బాబా చరిత్రలు, ఆ తర్వాత అనేక అవధూతల చరిత్రలు, గురు చరిత్ర, తమిళ్, తెలుగు, ఇంగ్లీషు అన్నీ రాసిన తర్వాత కూడా మాస్టర్ గారికి ఏదో ఒక వెళ్తే అనిపించిందేమో మరి. చివరగా సాయి సన్నిధి ఆవిష్కరణ. ఇక్కడ సాయి సన్నిధి ఆవిష్కరణ అంటే, ఆ సాయి సన్నిధి అటువంటి ఒక పడవ లాంటిది, మనం గమనించాలడానికి. ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర చూడండి. మూడవది మరోనంద దీపం రిలీజ్ అయింది. ఎప్పుడు 1988 కార్తీక శుద్ధ సప్తమి నాడు మాస్టర్ గారి తిథి ప్రకారంగా పుట్టినరోజు కావల్లో మరోనంద దీపం అనే గ్రంథం వచ్చింది. ఆ మరోనంద దీపంలోనే మాస్టర్ గారి యొక్క నుంచి బయటపడిపోయింది. అంటే మాస్టర్ గారు ఎట్టుంటే వాడు ఏమని బలిచ్చాడు అని ఆ గ్రంథం రాశారు. మరి మాస్టర్ గారు ఎందుకు ఒప్పుకున్నారు? అది దైవలీల. తన గురించి రాస్తే ఎవరు ఒప్పుకుంటారు? మహాత్ములు ఒప్పుకుంటారు. నాలుగు దాపోటి కూడా ఒప్పుకుంటాడు అనుకోండి, నా గురించి రాయి అంటాను ప్రచారానికి వస్తారు అనేసి. మాస్టర్ గారు ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడు దాన్ని పిడికిలు ఇప్పించారు. అప్పుడే ఒకరు అన్నారు, మాస్టర్ గారు ఆ గ్రంథంలో పిడికిలు ఇప్పేశారు, ఇక ఉంటాలో ఉండదు అని. ఎందుకన్నారు వాళ్ళంటే, తాజుద్దీన్ బాబా చరిత్ర చదువున్నారు కాబట్టి. వాళ్ళు తాజుద్దీన్ బాబా చరిత్రలో ఒకడు నేనే దేవుణ్ణి అని వెళ్ళినప్పటికీ అతను ఉరి తీశారు. అంటే ముస్లిం సాంప్రదాయంలో నేను దేవుడు చెప్పకూడదు కదా అన్నప్పుడు తాజుద్దీన్ బాబాని అడిగాడు, ఏనా అతను మంచి సాధువు కదా, మంచి మహాత్ముడు కదా, అనేది గురి తీశారంటే వాడు తొందరపడి పిడికిలు ఇప్పేశాడు అన్నాడు. ఈ తాజుద్దీన్ చివరి వరకు పిడికిలు ఇప్పడు అన్నాడు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ పిడికిలు ఇప్పడం అంటే ఏమిటి? ఆయనకు దివ్యత్వం ప్రకటన కావడం. మాస్టర్ గారు మరణ దీపం ద్వారా ఆయన పిడికిలు ఎప్పుడు ఇప్పారో వాడికి ఆలోచన వచ్చేసింది, మరి మాస్టర్ గారు ఇంకా ఉండరేమో అని. సరిగ్గా 6 నెలలకి మాస్టర్ గారు సెలవు పెట్టేశారు. ఎందుకు వదిలాడంటే, ఎందుకు మాస్టర్ గారు 51 సంవత్సరాలకి సమ్మతిగారంటే, ఆయన వచ్చిన పని అయిపోయింది. బాబా ఏం చెప్పాడో ఆ పని చేసేసాడు, అందుకు వెళ్ళిపోయాడు. ఇంకేం పని ఇక్కడ? ఈ 3 సంఘటనలు 1988 సంవత్సరంలో జరిగింది. ఇంత అయిన తర్వాత ఒంగోలు మందిరం, షిరిడి సాయి మందిరం మహారాజుని పెట్టారు. ఒంగోలు వెళ్ళారు మీరు ఎప్పుడన్నా? ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద గుంట. ఎటువంటి గుంట అంటే, ఇప్పుడు మన బ్రిడ్జి కాడ చూసారా, ఆర్డీఓపీ వీళ్ళు పెట్టున్నారే, అది పెద్ద గుంట కదా ఇంతకుముందు. ఆ మారి గుంట మాస్టర్ గారు 1982 అడుగు పెట్టేటప్పటికి మొత్తం పిచ్చి కంపలు, దారి ఉండదు, అంత మట్టి రోడ్డు, ఆ కూడా గుంతలు. దాన్ని ఎన్నుకున్నాడు. సాయినాథుడు ఏ విధంగా అయితే షిరిడీకి ఉత్తరంగా ఉన్న పాడుపడిన పల్లిని ఎన్నుకున్నాడో, మాస్టర్ గారు ఒంగోలు ఎన్నుకున్నాడు. విద్యానగర్ వచ్చాడు. విద్యానగర్ కూడా కరుడు కట్టిన నేల, అది రాతి నేల. మీరు చూసే ఉంటారు, బావికి నేల ఉంటే మొత్తం రాతి నేల. రాతి నేల లాంటి వాళ్ళు మనుషులకు కూడా. అటువంటి ప్రదేశంలో అడుగు పెట్టాడు 1969లో విద్యానగర్. ఆ రాతి నేలని సున్నితం చేశాడు. సున్నితం చేసి విత్తనాలు వెదల్లాడు విద్యార్థుల్లో.
చక్కని కరుణాలయం ఏర్పడింది. ఆ పని పూర్తి అయిపోయింది. ఒంగోలు వెళ్ళాడు. అదంతా పిచ్చి కంపల ప్రదేశం అయితే ఆయన అడుగు పెడితే ఆ లాయర్ పడి పెద్ద సిటీ ఇప్పుడు అక్కడ మహాత్ములు కాలు పెడితే దీనికి ఇదే మనం గుర్తుపట్టం అంతే. ఆయన కాలు పెట్టాడు, అద్భుతంగా పోయింది. అక్కడ మందిరాన్ని పెట్టిన తర్వాత చివరికి ధర్మం చెప్పాను కదండి, ఆ మందిరానికి బాబా ప్రతిరూపాన్ని పాలనృత రూపాన్ని ఆర్డర్ చేయడం కోసంగా వీళ్ళు వెళ్ళారు జైపూర్ వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు, అయింది. అక్కడి నుంచి టైం ఉన్నప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అజ్మీర్ అవన్నీ చూశారు. చూసిన తర్వాత మాస్టర్ గారు అన్నారు, మనం వచ్చింది ఏ పని కోసం వచ్చాం? మందిరం పాలన రూపం కోసం వచ్చాం. మరి యజ్ఞం చూశాం కదా, ఈ ఖర్చులు మందిర అకౌంట్లో రాయకూడదు, ఇది పర్సనల్ కాబట్టి నా వాటా ఎంత అని అడిగాడు. ఆ వాటా ఇచ్చేసాడు. ఆయన ఎవరు అడిగారు? పోనీ ఆయన అడగతారా? అవునా, ఈగిపోతే అనుకుంటారు, ఇంకా మహా పుణ్యం అనుకుంటారు. ధర్మం అంటే అండి, భగవంతుడి పైసా మనము దాన్ని వృధాగా చేయకూడదు. అది మందిర అకౌంట్లో రాయకూడదు. ఇతరులకు రాయండి, జైపూర్ పోయినాము వచ్చాము అతనికి రాయండి, ఈ చుట్టుపక్కల జనానికి రాయకూడదు. అది ఆధ్యాత్మిక మొట్టమొదటి మేటు ధర్మము. ధర్మం లేని ఆధ్యాత్మికత బూటకము. అందుకే కదా రాకాడి బాబా చెప్తారు, నేటి గురువులాగా నువ్వు బోధించబాకు అంటారండి. రాకాడి బాబా మాస్టర్ గారు వెళ్ళినప్పుడు నేటి గురువులాగా నువ్వు బోధించబాకు, సత్యమే చెప్పు. సత్యవాది లోక విరోధి అంటారు, అయినా సరే ఆ సత్యాన్ని పెట్టుకో. ఎందుకని బాబా చెప్పాడు శ్రీ సాయినాథుడు, సత్యాలంటే పెట్టుకో, నీ బట్టి నేను ఎప్పుడు ఉంటా. ఇదన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఆయన గొప్పవాడైతే మనకేమి, గొప్పవాడు కాకపోతే మనకేమి, మనము గొప్పవాళ్ళం కావాలి. అది మహాత్ముడి యొక్క విధానం, అది మనకు అందించింది. అది ఆ తర్వాత చూడండి, ఆయన సరి వదిలిపెట్ట ముందుగా అనేక ఉత్తరాలు రాశాడండి. ఇప్పుడు ఏప్రిల్లోగా మేలో లీవ్లో వస్తామంటే ఏప్రిల్ 12 లోపల రండి అన్నాడండి. ఆ ఉత్తరం ఇప్పుడు తహసీల్దార్ పాత ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు, నారాయణరావు అని. ఆయన లెటర్ రాస్తే మాస్టర్ గారు నడిచారు, 12 లోపల రా అన్నాడు. మళ్ళీ ఉంటాను కదా ఆయన, 12 లోపల రా అన్నాడు. ఆ ఉత్తరం పెద్ద చేసి పెట్టుకున్నాడు ఆయన. ఆయన పోరాడుతున్నాడు, పడితే సమాధి అయిపోయాడు. అంటే ఆయన యొక్క దివ్యత్వం వివరించుకోవడం కోసం అండి. చూడండి, 10వ తేదీ సత్సంగం చెప్పాడు పందిరంలో. ఎప్పుడు 10/4/1989. ఆ సత్సంగం చెప్తున్నానండి, భక్తి శ్రద్ధలు అనే 2 శ్రద్ధలు రెడీగా పెట్టుకోండి. ప్లాట్ఫామ్ రెడీగా ఉండండి, రైలు రాగా ఎక్కేయాల్సిందే. రైలు మన కోసం ఆగదు. అయోధ్య గారు వస్తారు, పారాయణ గురించి చెప్తాడు. అయోధ్య గారు వస్తారు అని చెప్పాడండి. చూడండి, భక్తి రెడీగా పెట్టుకో. రైలు అంటే రెడీగా పెట్టుకో అర్థమే ఏంటి? చివరి శ్వాస వరకు ఆ ధర్మంలోనే ఉండు. ఎప్పుడు కాలం ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అనుకుంటే ఆ రైలు ఆగదని చెప్పాడు. కాలం ఆగదు. ఇద్దరు ఎమ్మబట్టలు ఇద్దరికి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఒరే నిన్ను తీసుకోబోతావని ఒకటి అడిగారంట, నా బోటు గాడిని. ఒరే తీసుకు సాగు చేసిందే స్వామి, నాకు ఒక 2 సంవత్సరాలు గడివిండి అన్నాడంట. ఇంకొకటి అడిగాడు, పక్కనే ఉండేవాడిని. ఆనందంగా వస్తానన్నాడు. అంటే వీడు చివరి వరకు దర్భంగా ఉన్నాడు, ఇంకేమో ఉంది, ఇప్పుడు పోయినా ఒకటే. నా బోటు 2 సంవత్సరాలు అడిగాడు. అంటే ఇంతలో ఏం చేయలేదు అర్థం. ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదు, 2 సంవత్సరాలు ఏం చేయబోతావా? చావు ఎప్పుడు వస్తుందేమో, 2 సంవత్సరాలు చావు ఎప్పుడు వస్తుంది, ఇది జాతి ఉంటుందా, నేను ధర్మంగా ఉంటానా? అందుకని చెప్పమండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అంటే ఊపిరి తీయడం పీల్చడంలో కూడా భగవత్ యొక్క స్మరణే ఉండింది ఆయనకి. 10 అయింది, 11 మధ్యాహ్నం 3 గంటలకి గుడి వచ్చింది. అప్పట్లో ఈసీజీలు అంతా ఏం లేవండి.
89. సరే డాక్టర్ వచ్చాడు, ఏదో 4 మాత్రలు ఇచ్చాడు, తగ్గింది అనుకున్నాడు. విశ్రాంతి తీసుకోమన్నారు. మరి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. మళ్ళీ 6 గంటలకి సత్తగా వచ్చి కూర్చున్నాడు. అంటే అన్నాడండి, అమ్మా నాకు శరీరం బాగలేదు, ఈ మాత్రమే వచ్చి కూర్చున్నానంటే అది మీ అదృష్టం అన్నాడు. అదే ఆయన చివరి అందరికీ చెప్పిన మాట. మన సత్తాగా చేసుకున్నారు. తర్వాత బాబా చేత ఒక చిన్న రాయాలంటే అది పూర్తి చేయించేశాడు. పక్క రోజు 12 తెల్లవారితో 7 గంటలకి మళ్ళీ నొప్పి అన్నాడు. సరే గబగబా హాల్లో తీసుకొచ్చేటప్పటికి ఆ తత్వంగాలో శ్వాస వదిలేశాడు. డాక్టర్ తీసుకుపోయేటప్పటికి చనిపోయాడు. అంటే చివరి శ్వాస వరకు ఆయన ధర్మాన్ని, బాబా తనకు విధించిన కార్యాన్ని ముందు రోజు బాబా చరిత్ర ఎండింగ్ లాస్ట్ నటరాజ బాబాతో అది రాసేశాడు. అంటే ఏంటి, చివరి వరకు ధర్మాన్ని నెరవేర్చాడు. చూడండి, ఆనందమయ దర్శనానికి వెళ్ళాలంటే మాతృశ్రీ ఇదిలో ప్రెస్గా రిపోర్టర్గా ఉన్నాడు. అంటే పక్కన నా పత్రిక రావాలంటే ముందని పూర్తి చేయాలి కదా. అవంతా పూర్తి చేసి ఆనందమయ దర్శనానికి వెళ్ళాడు. అంటే ఇక్కడేంది, ఇచ్చిన పనిని సక్రంగా చేయి, క్షుణ్ణంగా చేయి బాబా చెప్పాడు. ఒప్పుకునే పని క్షుణ్ణంగా చేయి అన్నాడు. ఎక్కడ ధర్మం చెప్పాడు ఆయన. అంతేకాకుండా అయోధ్య గారు వస్తారని చెప్పారు కదమ్మా ముందు రోజు 10వ తేదీ. ఆ రోజు 10వ తేదీ సాయంకాలం అయోధ్య గారని ఒక సాధు సేవలో ఉన్నాడు ఆయన. అని కల వచ్చింది. ఏమని, భరద్వాజ మహర్షి గారిని సాయిబాబా అకలకోట స్వామి వచ్చి పల్లకిలో గెచ్చు తీసుకుపోతున్నారు. అంటే కొంచెం భయం వేస్తుంది కదా, భక్తతో కారాబడి తీసుకుపోయినట్టుగా సినిమాలు. ఆయన స్టడ్ అయ్యాడు, ఎందుకు ఈ కళ వచ్చిందా అని. అట్లా పరిగెత్తాడు. 10 నైట్ వచ్చింది, 11 బయలుదేరాడు. అప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది, ట్రైన్స్. ఆయన వచ్చేటప్పటికి 11 తేదీ రాత్రి 2 గంటలైంది. 9 జరిగేటప్పటికి ఉదయాన్నే లేచాడు. బాబా మాస్టర్ హార్ట్ కూర్చుకుంటున్నాడు. ఉదయాన్నే 5 గంటలు భరద్వాజ చూస్తే ఇప్పుడు వచ్చావు అన్నాడు. నేను 2:05 వచ్చింది అన్నాడు. అని చెప్పబోతుంటే మాస్టర్ గారు ఇలా అన్నాడట. ఇది చెప్పబోతుంటే ఇలా అన్నాడట. సరే అని చెప్పలేదు. అంతే 7 గంటలకి నొప్పి అన్నాడు. ఆయన ఊళ్ళోని శ్వాస తీశాడు. ఇంకా స్వామి వివేకానంద కూడా తెలుసండి. స్వామి వివేకానంద ముందుగానే క్యాలెండర్లో మార్క్స్ పెట్టుకున్నాడు. కరెక్ట్గా ఆ రోజే శని వదిలిపెట్టాడు. ఇదేదో మనం కట్టుకథలు అంటాం, మాస్టర్ గారు కట్టుకథ అన్న కూడా అనేవాళ్ళు ఉంటాం కదండి. సో వివేకానంద కూడా మార్కింగ్ పెట్టుకున్నాడు పలానా డేట్ అని. ఆ డేట్లో శని వదిలిపెట్టేశాడు. మహాత్ములకి సర్వం తెలుసు. అంటే అటువంటి మహాప్రస్థానం చివరి జీవితం మొత్తం బాల్యం నుంచి చూసుకుంటే కూడా సరే ఆయన జీవితం అందరికీ ఆదర్శము అనేది మనం గుర్తించుకుని, ఆ తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఎంతమందికి భౌతికంగా దర్శనం ఇచ్చారు, స్వప్నంలో దర్శనం ఇచ్చారు. ఇప్పటికీ కూడా మనం నమ్మే ఉదాహరణ చెప్పుకుందాం. రంగారావు గారని ఒంగోలులో మామూలుగా మాస్టర్ గారి పుస్తకాలు ప్రెస్ అన్ని చూసుకునేవాళ్ళు. పార్సల్స్ వస్తాయి కదా, ఇప్పుడు బాబా చరిత్ర, గురు చరిత్ర ఇన్ని వస్తాయి కదా. ఆయనకి సాయి సన్నిధి గ్రంథం ఒక 50 పుస్తకాలు తక్కువ వచ్చింది స్టార్ వెరిఫికేషన్లో. అన్నీ చూశారు, స్టాక్ అని వెరిఫై చేశారు, ఏం అర్థం కాల. ఈ 50 పుస్తకం అట్టిపోయింది అని ఆ రోజు రాత్రి స్వప్నంలో మాస్టర్ గారు కనబడ్డాడు. కనబడి ఆఫీస్ స్థలాలు తీసుకురా అన్నాడు. కల్లో ఆఫీస్ స్థలాలు తీసుకున్నాడు. తర్వాత పోయి ఆఫీస్ తెరిపిస్తాడు మాస్టర్ గారు. రంగారావు పోయినారు. పోతానే మాస్టర్ గారు అక్కడ బండల్స్ ఉన్నాయి కదా, ఆ బండల్స్లో ఒక కాగితం చించాడు. కాగితం ఇస్తానే అందులో సాయి సన్నిధి గ్రంథాలు ఉన్నాయి. కళ అంత అయిపోయింది. ఇక కళ మర్చిపోయాడు. మళ్ళీ ఉదయాన్నే వచ్చాడు, బాగా మాస్టర్ గారు ప్రదర్శన చేసుకున్న తర్వాత జ్ఞాపకం వచ్చింది, కళ వచ్చింది కదా నాకు ఏంది అని. సరే అని ప్రెస్ కలగమగా పోయినాడు. పోతే ఆ బండలు చించినట్టుగా ఉంది. దాని మీద సాయిబాబా పుస్తకం రాయడం వల్ల వీడికి స్టాక్ తేడా కనబడింది.
ఆ చించు ఉంది, కళ్ళలో చించుంటే చించారంటే అర్థం చూసుకోండి. ఇక్కడ అంతటి మహోన్నత వ్యక్తి భరద్వాజ మహర్షి గారు. అంతేకాకుండా ఆయన యొక్క చివరి శ్వాస వరకు ఆయన సత్సంగమే. మాస్టర్ గారు ఒంగోలు పరిస్థితి అయినప్పుడు ఇద్దరు చిన్నబిడ్డలు బాడీ ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు ఎట్లా పెంకులు, అప్పుడు పెంకులు ఇల్లే కదా, ఆ పెంకులు అంతా చెదలు బట్టి దుమ్ము పడుతూ ఉంది. బాబు మీద పడకుండా ఒక ప్లాస్టిక్ కవర్ కట్టుకుని ఇంట్లో ఉన్నాడు ఆయన. అప్పుడు మాస్టర్ గారికి అతను సహాయం చేద్దామని మన నోటి పోయి అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ సత్సంగాలు చేయండి, అదే నాకు లక్షలు ఇచ్చినట్టు అన్నాడు. లక్ష కూడా చెప్పాల, లక్షలు అంటే ఒకటి పక్క తెలుస్తున్నారు. అంటే ఎందుకంటే ఈ సత్సంగం ద్వారానే, వినడం ద్వారానే మనిషిలో మార్పు వస్తుంది. పద సత్సంగం అని చెప్పుకున్నాం. పవిత్రాణాయ సాధువున వినాయక దుష్కృతాం అని చెప్పుకున్నాం. దుష్కృతాం అంటే చెడ్డవాడు అని, రాక్షసులు అని. ఇప్పుడు ఎవరు రాక్షసులు ఉన్నారు? దాన్ని ఏం చేసుకోవాలి? దుష్కార్యాలు. దుష్కార్యం ఉన్నాయి కదా లోపల మనుషుల, పై కోటి లోపల ఉన్నాం కదా, దాన్ని నాశనం చేయడం కోసంగా మహాత్ములు వచ్చారనే సంగతి. ఇంతటి మహోన్నత వ్యక్తి ఈ భరద్వాజ మహర్షి గారిని మనం నిరంతరం స్మరించడం మన కర్తవ్యం కూడా. అంతేకాకుండా ఆయన తన జీవితం అంతా కూడా అనేక గ్రంథాలు చదివాడు. ఎలా చదివాడు? క్షుణ్ణంగా అభ్యసించాడు, అర్థం చేసుకున్నాడు, ఆచరించాడు, ప్రచారం చేశాడు. దాని అర్థం ఏంటి? స్వాధ్యాయ ప్రవచనాభ్యం. నువ్వు చదువుకో, తెలుసుకో, 10 మందికి అందించు. ఇది కదా ధర్మసూత్రం. అది ఆయన చివరి చేశాడు. ఆయన అయిన తర్వాత అలా చేశాడు కాబట్టి ఆయన యొక్క జీవితం ధన్యమైంది. ఆలోచించండి, బాబా గుడిలో ఒక ఎవరో సమాధి చేస్తారు ఎక్కడన్నా? ఒక దేవాలలో మళ్ళాంటి వాళ్ళు సమాధి చేస్తారా? అటువంటిది ఒంగోలులో సాయిబాబా మందిరం పక్కనే ఆయన సమాధి చేస్తున్నారు. ఎలా చేయగలుగుతారండి? ఎవరు ఒప్పుకుంటారండి? కోర్టులో కేసేశారు పక్కన ఉండే వాళ్ళంతా కూడా. ఇళ్ల మధ్యలో ఆయన పూడ్చిపెట్టారని సంగతి కోర్టు కొట్టాడు వారేసింది. మరి బాబా పక్కని సన్నిధిలో ఆయన సమాధి ఉందంటే ఆయన చెప్పిన క్షుణ్ణంగా అభ్యసించాడు, ఆచరించాడు, ఆయన జీవితం ధన్యమైంది. అందుకని ఆయన సాయి మాస్టర్ అయ్యాడు, మహాత్ములు ముద్దుబిడ్డడు అయ్యాడు. ఇంకా మనకు అర్థమేమిటి? ఆయన గొప్పోడు, ఆయన గొప్ప చెప్పుకుంటే గొప్పేనా? ఆయన యొక్క చెప్పిన విధానాన్ని మనం అలవర్చుకుంటే, అభ్యసిస్తే, ఆచరిస్తే నిజంగా అప్పుడు ఆయనకి ఇచ్చిన నివాళులు ఎవరైనా కావచ్చు కాక. కాబట్టి అది చిత్తశుద్ధిలో మనం ఆచరించాలి. ఏదో పైకి ఒకటి లోపల ఒకటి కాదా. అదే మనం ఆయనకి సమర్పించే శ్రద్ధాంజలి. ఇప్పుడు మాస్టర్ గారు అనే కాదండి, రామభక్తుడు ఉన్నారనుకోండి, నేను రామునే కొలుస్తూ కొలవండి. మరి రాముడు ఏం చెప్పాడు? దాన్ని పట్టుకోవాలి మనం. కృష్ణ భక్తులు ఓకే, ఇబ్బంది లేదు. చూడండి, ఇప్పుడు పాండురంగుడు ఉన్నాడు. పాండురంగుడు ఎవరికి వసడైనాడు? భక్తుడికా, దేవుడికా? పొండరీకుడు మారుడు ఎంత పాపిస్తాడు, ఎన్ని పాపాలు చేశాడు తెలుసు కదా. పాండురంగ సినిమా చూసారా? ఎన్ని పాపాలు చేశాడు? అన్ని పాపాలు చేసి చివరికి తల్లిదండ్రులు సేవ చేశాడు. తల్లిదండ్రులు సేవ చేస్తే భగవంతుడు ఎత్తుక్కుంటా వచ్చాడు పాండురంగుడు. వస్తానే నేను వచ్చాను అన్నాడు. నాకు తీరిక లేదు అని పక్కన ఇంటికి రా అంటే దీన్ని నిలబడన్నాడు. ఇటుకి రాయి మీద నిలబడి ఎలా నిలబడతారంటే నిలబడాలి. ఒక ఇటుక రాయి మీద బ్యాలెన్స్ కావాలి కదా, అందుకని నడుము చేయబట్టుకున్నాడు. బ్యాలెన్స్ ఎలా నిలబడతాం? మామూలు నిలబడలేదు, కొంచెం పోతాం కదా, ఇటు పెట్టుకున్నామనుకోండి స్టడీగా ఉంటాం కదా, అందుకని ఇలా పెట్టుకుని నిలబడ్డు పాండురంగుడు. ఏం చేసి పెట్టుకోకూడదా? నువ్వు ఏ దేవుడైనా ఆరాధించండి, ఇబ్బంది లేదు. నువ్వు ఆంజనేయ స్వామి ఆరాధిస్తావా? ఆరాధించు. దాస్యం అంటే తెలుసుకో, ఆ ప్రకారం తెలుసుకో. ఇదే ధర్మశాస్త్రం. బాబాను నమ్మాడు, బాబా సిద్ధాంతం ప్రచారం చేశాడు, ఆయన తత్వాన్ని అందరికీ అందించాడు, తను ఆచరించాడు, ప్రచారం చేశాడు. ఆయన మహాత్ములు ముద్దు బిడ్డడయ్యాడు. మనం చేయవలసిన కర్తవ్యం కూడా అదే. ఆయన గొప్పవాడని దెబ్బతిన్నట్టు మాల కట్టడం, కిరీటి పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి. మనకేదో మన తృప్తి కోసం పెట్టుకోవాల్సిందే.
దానివల్ల ఫలితం మాత్రం జీరోనే. ఎందుకు జీరో అంటున్నావు? బంగారు పెట్టి తెచ్చి ఇచ్చే పెట్టావు, అందరూ గొప్ప అన్నారు, అయిపోయింది పుణ్యం. ఇక్కడ అనుకునేసారు కదా, అందరూ గొప్ప అనేసారు. నీకు పుణ్యం నీ ఎరగట్టు వస్తుంది. నీకు ఇంకా నువ్వెవరు కోరుకున్నావు? అందరూ నన్ను గొప్పగా అనుకోవాలి, ఆ కిరీటం నేనే పెట్టాలి, నేనే ఖర్చులు పెట్టాలి అనుకున్నావు. ఫలితం వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఉంది, లేకపోయింది, ఇక్కడ ఖర్చు పెట్టేసావు కదా. ఇదంటే మనం తెలుసుకోవాల్సింది. అటువంటి మహోన్నత వ్యక్తి మాస్టర్ గారికి ఇంతగా సహకరించిన అమ్మగారు. ఇంట్లో ఆడవాళ్ళతో సపోర్ట్ లేకపోతే మగవాళ్ళు ఏమైనా పని చేయగలరంటే అసలు చేయలేదు. అది మాత్రం సత్యం. ఇంట్లో గృహిణి ఎందుకు ఇంటికి దీపం ఏమంటారు మరి అయితే ఆ విధంగా అమ్మగారు కూడా మాస్టర్ గారు అనారోగ్యమైనప్పటికీ కూడా మాస్టర్ గారు సత్యం గారికి పంపించేవారు. అప్పుడు పోయి మాస్టర్ గారిని, అబ్బా మీరు సత్యం గారికి బ్రహ్మాండంగా వస్తాడంటే మాస్టర్ గారు అంటారు, అమ్మగారి అనుమతించకపోతే నేను ఎలా వస్తానయ్యా అన్నాడు. అమ్మగారు పోయి అడిగారు, ఆయన చేసే పవిత్ర కార్యానికి నేను అడ్డం పడితే అలాగాయా అన్నాడు. అని అడగలమా మనం? అక్కడెప్పుడో ఆది దంపతులు కాదు, ఆదర్శ దంపతులుగా వాళ్ళు పలుకుతున్నారండి. మనం నేర్చుకోవాల్సింది కూడా ఇటువంటి జీవిత విధానమే. ఆదర్శ దంపతము, ఆదర్శ గృహిణులుగా అందరి పట్ల ఇక్కడ చెప్పుకునే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ 5 ఉంటే ప్రతి ఒక్కరూ దేవుడే. మానవుడు మహనీయుడు అవడానికి చక్కటి అవకాశం ఉందని మన పెద్దలు చెప్పారు. దాన్ని ఉంచుకుంటే, దానికి కావాల్సింది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నాడు మహాకవి. కాబట్టి ఆ కృషితో మనం అవకాశం ఉన్నంత వరకు మన గమ్యం అది ప్రయత్నం చేస్తే ఈ జన్మ కాకపోయినా కొన్ని జన్మలకైనా మనం దాన్ని సాధించగలము అని నిరూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ మాస్టర్ యొక్క ఆరాధన సందర్భంగా మనం ఆయన్ని స్మరించుకుంటూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్తం.